ప్రభుదాస్ గారండి, ఎం ప్రభుదాస్ గారు స్టేజ్కి మీదకి రావాలండి. అబ్రహాం గారు, మనోజ్ గారు, సహదేవ్ పాస్టర్ గారు, రాజేష్ గారు, యోహన్ పాస్టర్ గారు, బాలస్వామి పాస్టర్ గారు, అటే సార్ మైకిల్ గారు, బ్రదర్ శంకర్, కృష్ణ గారు, తాడేపల్లి నుండి వచ్చారు కృష్ణ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ పాస్టర్ గారు, నాగబాబు గారు, చిన్న గారు, సుగుణాకర్ గారు, దయచేసి ఇప్పుడు పార్టీ వచ్చినటువంటి అందరూ కూడా ఒకసారి అధ్యక్షుల వారితో పాటు పైకి రండి. ధన్యవాదాలు. కూర్చోండి. విశాఖపట్నం నుంచి వారి సోదరి మీరు కూడా పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు సోమిరాజు గారు ఉత్తరాంధ్ర రాయలసీమ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి సందర్భంగా, అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్సు ఎవరైతే ఉన్నారో వారు మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన సరళిని ఆకళింపు చేసుకొని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల వారి యొక్క నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధం ఉన్నందుకు వారికి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఏదైతే దేశంలో ఉన్నటువంటి గోవా కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ నిన్న మొన్న జరిగినటువంటి హిమాచల్ ప్రదేశ్ యొక్క ఎన్నికల్లో దాదాపు 70 నుంచి 80% ప్రాబల్యం ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసినటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము సంస్కృతిని గౌరవిస్తాము, అదేవిధంగా ఉన్నటువంటి మిగతా ధర్మాలని గౌరవిస్తాము. భారతదేశంలో ఒక ఖచ్చితమైనటువంటి భారతీయుడిగా ఈ యొక్క ధర్మాలకు కట్టుబడి ఉంటామనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జాయిన్ అయినటువంటి ఈ క్రైస్తవ పాస్టర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ పెద్దలు సోమీరాజు గారిని ఈ పత్రికా సమావేశాన్ని ఈ సందర్భంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రత్నం గారి నాయకత్వంలో వారి యొక్క సహస్ర మిత్రులు ఫాస్టర్స్ కొంతమంది పార్టీలో ప్రవేశించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలనేటువంటి నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ వ్యవస్థ. దేశంలో అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అనేటువంటి నామధేయంతో దేశ హితం కోరి దేశభక్తి ప్రేరితమైనటువంటి ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలని 1951లో మనం ఈ సంస్థను ఏర్పాటు చేశాం. ఆ ఆలోచనతో పనిచేస్తూ ఈవేళ భారతదేశంలో 17 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఈవేళ పరిపాలన మనం కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేయవలసిన అంశం ఏంటంటే ప్రధానంగా మతం అనేది మన వ్యక్తిగతమైనది. దేశం మనందరికీ మతంతో పాటు దేశం కూడా ప్రధానమైనటువంటి అంగం. నువ్వు ఏ మతాన్ని వ్యక్తిగతంగా మనం ఆరాధించినప్పటికీ భారతదేశాన్ని గౌరవించాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రేరణ కల్పించేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. చాలామంది భారతదేశంలో ఉంటారు కానీ వందే మాత్రం పాడడం అనే ఆలోచనతో ఉంటారు. జాతీయ గీతం అది, దాన్ని ఆలాపించాలని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెప్పుద్ది. దేశ ఐడెంటిటీ అనే దానికి నేషనల్ యాంథమ్ ఉంటుంది. భారతీయుడు ఫస్ట్, ఆ భారతీయుడిగా ఉండాలి. ధర్మం మతం దాన్ని గౌరవించుకోవాలి, దేశాన్ని కూడా గౌరవించాలి. ఇది చాలా స్పష్టమైనటువంటి విధానం. ఎందుకు ఈ అంశాన్ని కతిమా రాజకీయ పక్షాలు చెప్పవు, వాళ్ళకి అవసరం లేదు.
కానీ బీజేపీకి ఇది అవసరం. దేశం అనేది ప్రధానం కాబట్టి మనం ఈ అంశాన్ని చాలా స్పష్టంగా ప్రవచిస్తాం. మన దేశానికి క్రికెట్కి సంబంధించి అజారుద్దీన్ క్రికెట్కి దానికి కెప్టెన్గా ఉన్నారు. కానీ కొంతమంది హైదరాబాదులో ఇమ్రాన్ ఖాన్ సెంచరీ చేస్తే కొంత అభిమానించి టపాకాయలు పేల్చేవాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చెబుతుందంటే అజారుద్దీన్ సెంచరీ చేస్తే టపాకాయలు పేల్చాలి తప్ప ఇమ్రాన్ ఖాన్ సెంచరీ చేస్తే టపాకాయలు పేల్చేవాళ్ళు హైదరాబాద్లో ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ స్పేర్ చేయదు. కతిమా రాజకీయ పక్షాలు ఇది మాట్లాడదు, కానీ బీజేపీ ఇది స్పష్టంగా మాట్లాడుతుంది. కతిమా రాజకీయ పక్షాలకు ఓట్ బ్యాంక్ ఆధారంగా పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ దేశానికి అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ. దేశం అనేది ఒక ప్రైడ్, దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. మన దేశాన్ని మనం గౌరవించుకున్నప్పుడు ఆ అంశాన్ని నొక్కి ఒక్కాణించేటువంటి ఒక వ్యవస్థ. దానిలో మీరందరూ కూడా ఈవేళ చేరినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను మరొకసారి. అలానే భారతదేశంలో అందరూ చాలామంది చెప్తూ ఉంటారు, బీజేపీ హిందూ మతం పార్టీ అండి, మీరు క్రైస్తవులు ఎలా జాయిన్ అయ్యారు అనేది సహజంగా రేపటి నుంచి మిమ్మల్ని అడగడం కోసం ప్రయత్నం చేస్తారు. బాబు మీరు మాట్లాడకండి మధ్యలో, బాబు ప్లీజ్. మాట్లాడతారు. ఆ బీజేపీ మద్దతు పార్టీ హిందువుల పార్టీ. మతం అనేది మీరందరూ ఆలోచిస్తే దేశంలో ప్రపంచంలో 2 మతాలు ఉన్నాయి. మతం అంటే ఒక గ్రంథం, ఒక దేవుడు, దానికి ఒక గాడ్, యేసు ప్రభు, బైబిల్, అల్లా, ఖురాన్. హిందువులకి ఒక గ్రంథం లేదు, ఒక దేవుడు లేడు. ఇది మనందరికి కూడా తెలుసు. హిందువులు మామూలుగా మానవుని కూడా దాంట్లో దైవాన్ని చూసే ఆలోచన ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా దానిలో దైవాన్ని చూస్తారు. పాములో, పుట్టలో, చెట్టులో, ప్రకృతిలో మమేకమై వ్యవహరించేటువంటి ఒక వ్యవస్థ. ఒక గ్రంథం లేదు. ఆ విధంగా ఇది ఒక జీవన విధానం తప్ప దీనికి ఒక మతం అనేటువంటి ఆలోచన తక్కువగా ఉంటుంది. మతం అన్నప్పటికీ కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఈ 2 వ్యవస్థలు ప్రపంచ దేశంలో పనిచేస్తున్నాయి. క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిమానిటీ కావచ్చు. ఇది భారతదేశానికి సంబంధించిన కొన్ని దేశాల్లో పూర్వం ఉండేది. బర్మా పక్కన ఉన్నటువంటి కొన్ని కంట్రీస్లో ఉండేది ఈ హిందుత్వం అనేది. అది ఒక దేవుడు అనేది మాత్రం లేదు కాబట్టి మతం కాదు. ఇది జీవన విధానం అని నేను ఎందుకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నానంటే, నేను జనరల్గా క్రిస్టియన్ మ్యారేజెస్కి వెళ్తాను, ముస్లిం మ్యారేజెస్ కూడా వెళ్తున్నాను. క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ప్రదానం చేస్తారు. ప్రదానం అమ్మాయి ఇంటి దగ్గర ప్రదానం చేసి అబ్బాయి ఇంటికి తీసుకొస్తారు. అక్కడ ఫాస్టర్ గారే ప్రదానం చేస్తారు. ఇప్పుడు అమ్మాయి ఇంటికాడ చేయడం లేదు, పెళ్లి దగ్గరే ప్రదానం చేసేస్తున్నారు. హిందూ మ్యారేజ్లో కూడా అలానే చేస్తున్నారు. ప్రధానం ఉంటుంది, చుట్లు ధారణ ఉంటుంది, బాసికం ఉంటుంది, మంగళసూత్ర ధారణ ఉంటుంది. మేనమా వచ్చి చుట్లు ధారణ చేస్తారని బైబిల్లో ఒక సువార్త అధ్యాయం చెప్పి చుట్లు తొడిగిస్తారు. ఎందుకు చేస్తున్నారు ఇది? మన జీవన విధానాన్ని మతం మార్చినప్పుడు కూడా ఈ జీవన విధానాన్ని మన క్రిస్టియానిటీలో మనం దాన్ని విడిచిపెట్టలేము. మంగళసూత్రం కట్టుకోకుండా పెళ్లి లేదు. ఎందుకు ఇది ఆచరిస్తాం? ఇండియనైజేషన్ అనేది, భారతీయత అనేది ఒక ధర్మం కాబట్టి
ఈ యొక్క వ్యవస్థలో ఉన్న ఇండియనైజేషన్లో ఉన్నటువంటి పార్ట్ని మనం వివాహ సందర్భంగా మనం దీన్ని కూడా ఆచరిస్తున్నాం. అలానే పెళ్లి చేస్తాం కదా. అది మతం కాబట్టి నేను యేసు ప్రభు మతం తీసుకున్నాను కాబట్టి నేను ఇది చేయను అని అనడానికి అవకాశం లేదు. అనం. ఎందుకనంటే ఇదొక జీవన విధానం కాబట్టి. ఇండియనైజేషన్ అనేది ఒక జీవన విధానం, ఇది ఒక మతం కాదు. నిజంగా హిందుత్వం కూడా ఒక మతం అయితే మీరు అందరూ క్రిస్టియన్స్గా మారరు. క్రిస్టియన్స్ సహజంగా మతం మారరు, ముస్లిమ్స్ సహజంగా మతం మారరు. ఎందుకు మారరు? అవి మతాలు కాబట్టి. హిందువుల్లో ఉన్నవాళ్ళు మారుతారు. దీనికి పెద్దగా మనం మారకూడదు. మీరు ఒకటే గ్రంథం చదవాలి, మీరు కృష్ణుడినే పూజించాలి, లేదా మీరు ఈశ్వరుడినే పూజించాలి, ఇలాంటివి ఏమీ లేవు అక్కడ. ఎవరిని కొంతమంది దేవుడు లేడనేవాడు కూడా ఉన్నారు హిందువుల్లో. ఆయనకు కూడా చరిత్ర ఉంది. చార్వాకుడని, నా చిన్నప్పుడు చార్వాకుడికి సంబంధించిన బుక్స్ అమ్మేవారు, మంత్లీ మ్యాగజైన్. ఆయన దేవుడు లేడని. ఇదే ముస్లింలు అల్లా లేడనుకోండి, కాలో చేయో తీసేస్తారు. ఇక్కడ ఎవరిని ఏమన్నా చెల్లిపోతూ ఉంటారు. అంటే అంత సోషలిజం ఉంది దీంట్లో హిందుత్వంలో. అంత విస్తృతమైన సైకాలజీ. ఏదో లేదు, వాడు దేవుడు లేడంటాడు, పర్వాలేదు, ఉండొచ్చు ఇక్కడ. అంటే అంత సోషలిటిక్ ప్యాటర్న్ ఉందో చూడండి ఇక్కడ. అంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది ఇక్కడ. ఆ దృష్ట్యా భారతదేశం చాలా అద్భుతమైనటువంటి ఆలోచన పటిమ కలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇది. మన వాళ్ళు ఎక్కడికైనా సరే జీవిస్తారు. నేను ఈ మధ్యన ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో ఒక ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే నేను వర్ణించలేను. అది అయిన తర్వాత నేను ఇప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. ఆయన అంత గొప్పగా నేను మాట్లాడలేను. దాని తర్వాత నేను వేదిక మీదకి వెళ్ళి ఆయన చెప్పిన విషయాలు 2-3 విషయాలు చూశాను, పరిశీలన చేశాను. మీరందరూ భారతదేశం గొప్ప దేశం అని నేను ఎందుకు మాట్లాడిన దానికి మీకు ఒక వివరణ చెప్తాను. మన చిన్నప్పుడు క్రిస్టియానిటీలో ఆ దొరలు వస్తే మనం ట్రాన్స్లేట్ చేసేవాళ్ళం, అంతే కదా. ఇప్పుడు మనమే అమెరికా వెళ్ళి మాట్లాడుతున్నాం. మన దేశం నుంచి చాలామంది ఇప్పుడు అమెరికా వెళ్ళి ప్రవచనాలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తుంటే ట్రాన్స్లేట్ చేసే విధానం తగ్గిపోయింది. ఎందుకది? మనలో అంత శక్తి ఉంది కాబట్టి. ఈ మధ్యన ఆయనకి ఏదో కొద్దిగా బ్యాలెన్స్ తప్పాడు, కానీ ఆయన ఏదో చాలామంది ప్రధానమంత్రుల దగ్గర మాట్లాడేవాడట. ఈ మధ్యన పార్టీలు అవి పెట్టారు కదా, ఆయనగా సొంత విమానాలు అవి ఉన్నాయి. పాల్ గారు ఎన్నో దేశ ప్రధానులను ఉద్దేశించి మాట్లాడేవాడని. తర్వాత ఆ మాట్లాడిన ఆయన చెప్పాడు, నేను భారతదేశంలో బైబిల్ని హృదయం దగ్గర పెట్టుకుంటామని, కానీ అమెరికాలో లండన్లో బైబిల్ కాళ్ళ దగ్గర పెడతాడట. అదేంటి బైబిల్ మనం ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం, వాళ్ళ కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారంటే ఇది భారతీయత. నేనన్నీ ఆ మీటింగ్లో చెప్పాను. ఇది అంటే మన దగ్గర కొన్ని విధానాలు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువును పూజించిన బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. ఆ విధంగా పెద్ద ఆయన మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడాడు. నేను అది బైబిల్ ట్రైనింగ్ సెంటర్ సమావేశంలో మాట్లాడాను. చాలా పెద్ద మీటింగ్ అది. ఆ విధంగా భారతీయతలో ఎంత అద్భుతమైనటువంటి వివేకవంతమైనటువంటి ఆలోచన ధార ఉన్నటువంటి భారతదేశం ఇది. దీన్ని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. అందుకాబట్టి కొంతమంది తెలియక కొన్ని విషయాలు మాట్లాడతారు కాబట్టి ఈ సందర్భంలో నేను ఈ అంశాలను కొన్ని ప్రస్తావించడం కోసం ప్రయత్నం చేశాను. చాలా విస్తృతమైన సైకాలజీ ఉంటుంది భారతీయతలో, అది బీజేపీలో కూడా ఉంటుంది. ఎందుకంటే భారతీయతని త్రికరణ శుద్ధితో నమ్ముతున్నాం కాబట్టి అందరూ కలిసి పనిచేస్తూ ఏవైతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి మీకు
రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మేము బీజేపీ చాలా స్పష్టంగా చెప్తుంది, చర్చలు ప్రభుత్వం డబ్బుతో కట్టవలసిన అవసరం లేదని. ఏ చర్చిలు కడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. రోమన్ క్యాథలిక్ చర్చి కడుతున్నారా నేను ప్రశ్నిస్తున్నా. సాల్వేషన్ ఆర్మీ చర్చి కడుతున్నారా, లూథర్ మిషన్ చర్చి కడుతున్నారా, ఇండిపెండెంట్ చర్చి కడుతున్నారా? లూథర్ మిషన్లో చర్చిల్లో డబ్బు ఉంటుంది, ప్రజలే ఇస్తారు. ఒక కోడిగుడ్డు పెడితే పట్టుకెళ్ళి చర్చిలో పాట పెడతారు. ఈ కోడిగుడ్డుని ఓ 350 రూపాయలకి పాట పాడతారు. పాడి ఆ కోడిగుడ్డు తీసుకొస్తాం, ఆనబగాయ పాట పెడతారు. ఫాస్టర్ గారు వెళ్ళి ఎక్కడికన్నా మనం ప్రార్థన చేస్తే మనకి డబ్బులు ఇస్తారు. ఫాస్టర్ గారే ఒక చర్చి కడతారు, అందరు డబ్బులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇక్కడ భారతదేశంలో హిందువులు గుళ్ళు కట్టినప్పుడు కూడా డబ్బులు ఇచ్చేవారు. కాబట్టి ఫాస్టర్లు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు, ప్రార్థన చేయడానికి వెళ్ళవచ్చు, ఇంకో దానికి కావచ్చు. కాబట్టి హిందువులకు సంబంధించిన డబ్బు హిందువులు టెంపుల్ కట్టాలి, క్రైస్తవులు ఇచ్చిన డబ్బులతో క్రైస్తవులు చర్చిలు కట్టాలి. ప్రభుత్వం డబ్బుతో కట్టకూడదు, ప్రజలు డబ్బుతో కట్టకూడదు. ఏ మతాన్ని ఆధారించే వాళ్ళు ఆ మతం ఆధారంగా వాళ్ళ ఆ టెంపుల్స్ కట్టాలి, ఆ చర్చిలు కట్టాలి, ఆ మసీదులు కట్టాలి. దీంతో మనం ప్రభుత్వ విధానాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. మతపరమైనటువంటి ఆలోచనతో కాదు, విధానపరమైనటువంటి ఆలోచనతో మనం దీన్ని వ్యతిరేకించే పరిస్థితిని తీసుకొస్తున్నాం, ఆ విధంగా మాట్లాడుతున్నాం. దాన్ని వేరేగా భావించవలసినటువంటి అవసరం లేదని క్రైస్తవ సోదరులకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారికి.